బైబిల్ కాలేజీ టీచింగ్ చేసిన లెక్చరర్ కూడా. సో ఈ సమయంలో రాజ్ కుమార్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరం గుడ్ గట్టి ఇంట్రడక్షన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వాయిస్ అది ఓకే, ఇంకా పెంచమంటారు. మీరు చూసుకోండి, నాకేం. ఈరోజు ఇక్కడ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. బిషప్ నరేంద్ర భాస్కర్ గారు, ఆయన నాకు ఒక పెద్ద అన్నయ్య లాంటి వారు. అట్ ద సేమ్ టైం సరిగ్గా నా పరిస్థితుల్లో నేను చెప్పుకోకముందే నాకు ఫోన్ చేసి పలకరించి నాన్న ఎలా ఉన్నారు అని అడిగే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి. ఆ స్పిరిట్లో ఉన్నటువంటి కనెక్టివిటీ చాలాసార్లు నా పరిస్థితులను ఆయన అడ్రస్ చేస్తూ పరిచర్య చేసినటువంటి అనుభవాలు బిషప్ గారితో నాకు ఉన్నాయి. ఆయన నడిపిస్తున్నటువంటి ఈ చర్చ్లో, ఆయన కాపరత్వం జరిగిస్తున్నటువంటి ఈ చర్చ్లో నిలబడి వాక్యోపదేశం చేయాలంటే కొంచెం ఇబ్బందే. ఎందుకంటే అందరూ బాగా కాకలు తీరిన వీరులు ఉంటారు ఇక్కడ, అన్నీ నేర్చుకున్న సమర్థులు ఉంటారు. మీ మధ్యలో దేవుని వాక్యం మాట్లాడడం అనేది కొంచెం తడబాటు కలుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మాట్లాడేది దేవుని వాక్యం కాబట్టి కాస్త ధైర్యంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. తల ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ స్థలాన్ని, ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నాయనా, ఈ పరిస్థితుల్ని మీ హస్తగతం చేస్తున్నాను. నాయనా, వీరు మీ ప్రజలు, మీరు ఎన్నుకున్నటువంటి సంఘం. వారితో మీరు మాట్లాడండి. నాయనా, ఈ దినమున ప్రతి మాట, ప్రతి హృదయము లోతుగా నాటబడునుగాక. నూరంతలు ఫలమును వారి హృదయంలో నుంచి వచ్చునుగాక. పరిశుద్ధాత్ముడా, మీరే ఈ వార్తను చేరవేసి వారి హృదయంలో ఫలింపచేయమని నాయన నన్ను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామం అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ఈ దినమున దేవుని యొక్క సంఘములో అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఇది కేవలం సంఘానికే కాదు, వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, ఈవెన్ మన ప్రొఫెషనల్ లైఫ్స్లో కూడా చాలా అవసరమైనటువంటిది. నేటి దినాల్లో చాలా లోపిస్తున్నటువంటి విషయం. అది ఏంటి అని అంటే ఐక్యత. ఎలాగండి, ఇవన్నీ భిన్నంగా ఉన్నాయి కదా, కలిసేలా ఉంటాయి. మనందరం భిన్నంగా లేకపోతే అసలు దేవుని సృష్టే కాదు. ప్రతి ఒక్కరం కూడా దేవుని చేతి పని అయి ప్రత్యేకముగా నిర్మించబడినటువంటి వారం. మనము ప్రత్యేకమే. వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. అయినప్పటికీ కూడా దేవుని సంఘము అనగా జీవము గల దేవుని మందిరంలో మనమందరము ఐక్యతగా ఉండి తీరాల్సిందే. ఇది దేవుని యొక్క నియమం. ఇది ఎక్కడైతే ఐక్యత ఉండదో అక్కడ సాతాను రాజ్యం వెళ్తాడు. ఎందుకు అనంటే, సాతాను చేసేటటువంటి పన్నాగములో మొదటి పన్నాగం ఏంటి అనంటే, ఒక కుటుంబాన్నైనా ఒక సంఘాన్నైనా ఎదగకుండా ఆపాలన్నా, నాశనం చేసి కూలదొయ్యాలన్నా అపవాది వేసే మొదటి తంత్రం ఏంటి అనంటే అక్కడ అనైక్యత తీసుకొస్తాడు. అభిప్రాయ భేదాలు అనైక్యత కాదు. నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, నా భార్యకు ఒక అభిప్రాయం ఉంటుంది. మేమిద్దరం చర్చించి సరి అయినటువంటి దేవుని వాక్యానుసారమైన అభిప్రాయంలోకి రావచ్చు. అభిప్రాయ భేదాలు అనైక్యత కాదు. లేదా ఇద్దరు కలిసి కాపురం చేస్తున్నంత మాత్రాన వాళ్ళ మధ్యలో ఐక్యత ఉన్నట్టు కాదు. సంఘంలో అందరూ కూడి వచ్చి అందరు మొహముఖాలు చూసుకొని చిరునవ్వుతోటి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పినంత మాత్రాన అక్కడ ఐక్యత ఉండకపోవచ్చు. అభిప్రాయ భేదాలు వేరు,
అనైక్యత వేరు. సాతాను యొక్క మొట్టమొదటి పన్నాగం ఏంటి అని అంటే అసూయ, ద్వేషం, విభజనలు స్థానిక సంఘంలో ఎప్పుడైతే కలిగించగలుగుతాడో ఆ సంఘం ఏమవుతుందంటే విచ్ఛిన్నమైపోతుంది. ఆది సంఘంలో సంఘాలు స్థాపించిన తర్వాత కొరింథీ సంఘం ఉంది అక్కడ. ఆ కొరింథీ సంఘము బహుగా ఆత్మవరముల చేత నింపబడి వాడబడుతున్నటువంటి సంఘం. ఆ సంఘాన్ని ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు ఏంటి అని అంటే, మీరు ఇంకా పసిపిల్లలే, మీరు ఇంకా శరీర సంబంధులే, యు ఆర్ బేబీ క్రిస్టియన్స్, యు ఆర్ కార్నల్ క్రిస్టియన్స్. మామూలుగా 3 రకాల క్రైస్తవ పరిణతులు ఉంటాయి. ఒకటి ప్రకృతి సంబంధమైన మనుష్యుడు, అంటే దేవుని ఎరగనటువంటి వాడు, బోర్న్ అగైన్ అవ్వలేదు. బోర్న్ అగైన్ అయిన తర్వాత ఆత్మ సంబంధమైన మనుష్యుడు, కానీ బోర్న్ అగైన్ అయి కూడా దేవుని లేఖనానుసారమైన ప్రవర్తన లేకుండా లోకానుసారమైన ప్రవర్తన ఉంటే ఈ మధ్య రకంగా ఉన్నటువంటి వాడిని వాక్యం అంటుంది ప్రకృతి సంబంధి, శరీర సంబంధి, కార్నల్ మ్యాన్. ఇటువంటి కార్నల్ మెన్ని ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు, మీరు మెచ్యూర్ అవ్వలేదు, మీరు పసిపిల్లలుగానే ఉండిపోయారు. అందుకని మీ మధ్యలో ఏం పుడుతున్నాయంట? విభేదాలు పుడుతున్నాయి, మీరు గొడవ పడుతున్నారు, మీ లోపల గ్రూప్స్ మొదలైనవి. నేను పౌలు వాడనని ఒకడు అంటున్నాడు, నేను అపోల్లో వాడని అంటున్నాడు, నేను కేఫా వాడిని అంటున్నాడు, మేము వేరే అంటున్నారు. మీ లోపల ఐక్యత లేదు. ఎక్కడైతే ఐక్యత లేదో, ఎక్కడైతే విభజనలు లేవో, ఎక్కడైతే గ్రూపిజం ఉందో అలాంటి వాళ్ళని ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నారు. మీరు ఇంకా పసిపిల్లలే, మీరు ఇంకా శరీర సంబంధమైన వారే, యు ఆర్ స్టిల్ కార్నల్ క్రిస్టియన్స్. కార్నల్ క్రిస్టియన్స్ అనగానే ఏమండి మేము సినిమాలు చూడట్లేదు, సిగరెట్లు తాగట్లేదు, మందు కట్టట్లేదు, ఏంటి వ్యభిచారాలు చేయట్లేదు, మమ్మల్ని శరీర సంబంధాలు ఎలాగంటారండి? గ్రూపిజమ్స్ ఉన్నాయా? ఐక్యత లేకుండా ఉందా? మేము ఇది అలాగా ఉన్నారా? చర్చిలో భోజనాలు పెడితే మీ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఒక మూలకెళ్ళి తినడం, మీ కులం వాళ్ళందరూ ఒక పక్కన కూర్చోవడం, ఇలాంటివన్నీ సంఘాల్లో నేడు కనబట్టలేదా మనకి? పాస్టర్ గారు ఏ కులమోడైతే నాయకత్వం అంతా వాళ్ళకే దొరుకుతుంది. ఇలాంటి విభజనలు సంఘంలో లేవా? ఇలాంటి విభజనల గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇలాంటి విభజనలు ఉన్నాయి అని అంటే మీరు ఇంకా ఆత్మ సంబంధులు కాదు, మీరు ఇంకా గ్రోన్ అప్ అవ్వలేదు, మీరు ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, మీరు ఇంకా పసిపిల్లలుగానే ఉన్నారు, శరీర సంబంధులుగానే ఉన్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక మాట మాట్లాడారు. 25వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లా తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తాను విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. దిస్ ఈస్ అ డేంజర్, దిస్ ఈస్ అ ప్రాబ్లం విత్ డిస్యూనిటీ. ఐక్యత గురించి మనం ముందుకు వెళ్ళక మునుపు అనైక్యత గురించి కొన్ని విషయాలు ఫౌండేషన్ వేద్దామని నేను ఇష్టపడుతున్నాను. ఎక్కడైతే ఐక్యత ఉండదో ఏం మాట్లాడుతున్నాడు? ఏ రాజ్యమైనా సరే, ఏ ఇల్లైనా సరే, ఏ పట్టణమైనా సరే ఐక్యత లేకపోతే పాడైపోతుంది. ఒకసారి ఈ మాట నాతో పాటు చెప్తారా? పాడైపోతుంది. గట్టిగా చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి ఒకసారి. కుటుంబంలో భార్యకి భర్తకి, అంటే కుటుంబంలో భార్య భర్త 3 పిల్లలు ఉన్నారనుకోండి, 5 అభిప్రాయాలు ఉన్నాయనుకోండి, ఆ ఇల్లు ఏమైపోతుంది చెప్పాలి? అంతే. 5 దారులు ఉన్నాయనుకోండి, పాడైపోతుంది. వాళ్ళ 5గురు కలిసికట్టుగా ఒక్క దారిలోకి వచ్చారనుకోండి, ఆ ఇల్లు నిలుస్తుంది. ఏ పట్టణమైనను, ఏ రాజ్యమైనను, ఏ ఇల్లైనను తనకు తాను విరోధముగా గనక వేరుపడితే, విభజనలు గనక జరిగితే ఆ ఇల్లు పాడైపోతుంది. సో సాతాను యొక్క మొదటి స్ట్రాటజీ ఏంటి అని అంటే, సంఘము పాడైపోవాలన్నా, ఇల్లు పాడైపోవాలన్నా
చివరికి నీ ఒళ్ళు పాడైపోవాలన్నా, నీ జీవితం పాడైపోవాలన్నా, అదేంటండి నా జీవితంలో ఐక్యత ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉంటుందో చెప్పమంటారా? ఆత్మ తిరిగి జన్మించింది, మనస్సేమో నిరంతరము దేవుని వాక్యం ద్వారా నూతనపరచబడి రూపాంతరం చెందాలి కదా. ఈ రూపాంతరం చెందుతూ ఉన్నటువంటి మనసు ఏమంటది? ఆత్మ చెప్పుచున్న సంగతి ఆత్మ విని ఆమేన్ అంటుంది. మనసు అంటది అబేబే అలా కాదులే, బయట చూడు ఎలా ఉందో, నీకైతే బాగుంది, నువ్వు ఆమేన్ అనేసావు, కానీ నాకు ఇది ప్లీజింగ్గా లేదు, నాకు ఇది సౌకర్యంగా లేదు నాకు అని మనసు వేరే చెప్తా ఉంది. విభజన మొదలైందా? శరీరం అంటది ఆత్మ సిద్ధమే కానీ నాకు ఇప్పుడు అంత ఓపిక లేదులే అంటది. శరీరము బలహీనంగా ఉందా? సో ఇప్పుడు ఆత్మకు మనస్సుకు శరీరము ఈ మూడు గనక ఏకీభవించకపోతే అక్కడ ఏమవుతుంది? ఆ జీవితంలో విభజన మొదలవుతుంది. ఆ జీవితము, ఆ శరీరము, ఆ ఇల్లు పాడైపోతుంది. ఒకసారి ఒక సంఘటన చెప్తాను. ఒక ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. నా కూతురు అన్నది, డాడీ అక్కడ బెలూన్స్ కట్టి ఉన్నాయి, నేను కోరుకున్న బెలూన్ మీరు రైఫిల్ తోటి మీరు షూట్ చేస్తారా అని అడిగింది. ఇట్స్ అ ఛాలెంజ్. సాధారణంగా ఎగ్జిబిషన్లో కొడతా ఉంటే ఏమవుతాయి? పక్కకు పోతూ ఉంటాయి. నేను అన్నాను ఓకే చూజ్ అన్నాను. బ్లూ అన్నది, టప్ అని కొట్టేశాను. రెడ్ అన్నది, టప్ అని కొట్టేశాను. ఆరెంజ్ అన్నది, టప్ అని కొట్టేశాను. ఎల్లో అన్నది, టప్. డాడీ ఎలా? ఏం లేదమ్మా, దీంట్లో పెద్ద మర్మం ఏం లేదు. నీ కంటి చూపు, రైఫిల్ మీద ఉన్నటువంటి ఈ పాయింటరు, అక్కడ ఉన్నటువంటి బెలూన్, మూడు గనక వన్ లైన్లో గనక ఉంటే, ఈ మూడు గనక ఏకీభవిస్తే యూ కెన్ బ్రేక్ ద టార్గెట్. దట్ ఈస్ ద సీక్రెట్. అంతే. నేను ట్రై చేయను, కొట్టేసింది. ఏంటండి? మన ఐ, అక్కడ ఉన్నటువంటి పాయింటర్, అక్కడున్న ఆబ్జెక్ట్, మూడు కలిస్తే వీ కెన్ హిట్ ద మార్క్. దిస్ ఈజ్ అ పవర్ ఆఫ్ యూనిటీ. ఐక్యతలో ఉన్నటువంటి శక్తి ఇది. అట్ ద సేమ్ టైం ఏ పట్టణమైనా, ఏ రాజ్యమైనా, ఏ ఇల్లు అయినా, ఏ జీవితమైనా దానికి అది గనక వేరుపడితే, విభజన గనక జరిగితే అది ఖచ్చితంగా పాడైపోతుంది. ఆదికాండం 11వ అధ్యాయంలో నుంచి ఒక సంఘటన మనం చూద్దాం. అక్కడ దేవుడు మాట్లాడినటువంటి ఒక్క మాటని మీ దృష్టికి తీసుకొద్దామని అనుకుంటున్నాను. ఆదికాండం 11వ అధ్యాయం అనగానే అందరికీ తెలుసు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటో. అక్కడ ఏం జరిగింది? బాబెలు గోపురం. ఆ బాబెలు గోపురం దగ్గర ఏం జరిగిందో ఆ మాట మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 11వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను. 1వ వచనం, ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనం. ఒకసారి నేను చదువుతున్నప్పుడు అందరూ వినండి, లేదా నా వెంట చెప్పండి. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండేను. అంటే ఏముంది అక్కడ? యూనిటీ. ఏముందండి? ఒక్క మాట, ఒక్క పలుకు, ఒక్క భాష, ఐక్యత ఉంది. వారు తూర్పున ప్రయాణమైపోయి పోవుచుండగా షీనారు దేశమందు మైదానం ఒకటి వారికి కనబడింది. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగా కాల్చుకుందాం రండి అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు 6వ వచనం చూడండి ఒకసారి. 6వ వచనం, అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే. ఏంటంట? జనము ఒక్కటే, భాష ఒక్కటే, మాట ఒక్కటే, పలుకు ఒక్కటే. అక్కడ ఉన్నటువంటి జనాల్లో ఐక్యత ఉంది. వాళ్ళు ఐక్యతగా కూడి ఒక పాడు పని చేయాలనుకుంటున్నారు, ఒక చెడ్డ పని చేయాలనుకుంటున్నారు, దైవ విరోధమైనటువంటి పని చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు దేవుడే స్వయంగా మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? మీరు చదవండి ఈసారి. దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటో చదవండి. అక్కడ చదవండి. 6వ వచనం, అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను ఉండదు. హల్లెలూయా. ఎప్పుడైతే జనము ఒక్కటే, భాష ఒక్కటే, మాట ఒక్కటే, పలుకు ఒక్కటే అయి ఐక్యతలో ఉన్నారో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకము ఏమీ ఉండదు. ఐక్యతలో ఉన్నటువంటి శక్తి ఏంటి అని అంటే,
నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ ఇంటిలో, నీవు పనిచేసే స్థలంలో మీరంతా కనుక ఏకీభవించి ఉంటే, ఒక్క మాట, ఒక తాటి మీద, ఒక భాష, ఒక పలుకు, ఒక అభిప్రాయము, ఒక ఉద్దేశం మీద కనుక ఉంటే, మీరు తలపెట్టినటువంటి పనిని ఆపడము ఎవరి వల్ల కాదు అని ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు సర్టిఫై చేస్తున్నాడు అక్కడ, దేవుడు అప్రూవ్ చేస్తున్నాడు అక్కడ. అమ్మో, ఇలా గనక ఏకీభవించుంటే వాళ్ళు ఏదైనా చేసేస్తారు. అక్కడ నుంచి కదా భాషలు తారుమారు చేశాడు దేవుడు. ఐక్యతలో ఉన్నటువంటి శక్తి, ఐక్యతలో ఉన్నటువంటి శక్తి. మన శరీరం కూడా ఎలా ఉండాలి? ఏకీభవించి ఉండాలి. మన శరీరము దేనికదే వేరువేరుగా ఉండడానికి వీల్లేదు. ఉదాహరణకి నేను జిమ్కి వెళ్ళి బాగా కండలు పెంచాను అనుకుందాం. బాగా కండలు పెంచాను అంటే ఇంతింత బైసెప్స్, ఇంతింత ట్రైసెప్స్ అయినాయి. ఇప్పుడు నా కండలు పెరిగినటువంటి నా చెయ్యి ఉండి పద్దాక పనులు నాకే చెప్తున్నారు, నాకు ఇంత బలం ఉంది, నాకు ఇంత శక్తి ఉంది, నేను మీ మీద ఏం ఆధారపడక్కర్లేదు, నేను పక్కకి వెళ్ళిపోయి నా బతుకు నేను బతుకుతాను అన్నదనుకోండి, ఏం జరుగుతుంది? ఏం జరుగుద్ది చెప్పండి, మాట్లాడండి. ఏం జరుగుద్ది? 2 రోజుల్లో కుళ్ళిపోద్ది, 2 వారాల్లో ఎండిపోద్ది, 3 వారాల్లో పనికిరాని దానిగా మారిపోతుంది. అప్పుడు దానికి అర్థమవుతుంది, అయ్యో నేను శరీరానికి అంటుకట్టబడితేనే నా బలం పనిచేస్తుంది అన్నమాట. అంటే నేను శరీరంతో ఐక్యమై ఉంటే తప్ప నా బలం పనికిరాదన్నమాట. చాలాసార్లు సంఘంలో ఏం జరుగుతుంది చెప్పండి? సంఘంలో ఏం జరుగుతుంది? నేను పాడితేనే అక్కడ రక్తి కడుతుందండి, నేను చెప్తేనే జరుగుద్దండి, నేనుంటేనే అన్నీ అవుతాయండి, నన్ను పట్టించుకున్నప్పుడు ఇక్కడ నేనెందుకండి, నా అంతటా నేను అని చెయ్యి పక్కకు జరిగిందా, ఆ చెయ్యి ఇమ్మీడియట్గా ఫస్ట్ జీవం కోల్పోతుంది, కుళ్ళిపోతుంది, పనికిరానిగా మారిపోతుంది. ఎంత బలమైన కండరాలు ఉన్నా ఆ కండరాలు పనికిరావు. శరీరముతో ఐక్యమై ఉంటేనే పనిచేస్తుంది. హల్లెలూయా. అందుకనే రాస్తున్నాడు 1 కొరింథీ పత్రికలోకి వద్దాం ఒకసారి. 1 కొరింథీలోకి రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో ఆత్మవరముల గురించి వివరంగా, విపులంగా, సవివరంగా మాట్లాడిన తర్వాత అపోస్తలుడైన పౌలు వారికి ఇచ్చినటువంటి హెచ్చరికలు 12వ అధ్యాయం నుండి 27వ అధ్యాయం వరకు మనకు కనబడతాయి. అప్పటి వరకు వాళ్ళ లోపల విభజనలు ఎందుకు వచ్చాయి? నేను ప్రవచిస్తాను, ప్రవచన వరం గొప్పదండి అంటాడు ఒక ఆయన. లేదు ప్రవచన వరంతో అన్ని వర్కౌట్ అవ్వవు, ఆత్మల వివేచన వరం గొప్ప అంటాడు ఒక ఆయన. అబ్బాబే కాదు, ఆత్మల వివేచన ఉంటే సరిపోద్ది ఏంటి, బుద్ధివాక్యం ఉండాలంటాడు ఒక ఆయన. కాదు జ్ఞానవాక్యం ఉండాలంటాడు ఇంకొక ఆయన. అంటాడు లేదు, దేవదూతల భాషలతో మాట్లాడాలి, అది అప్పుడు గ్రేట్ అంటాడు ఇంకొక ఆయన. అంటాడు భాషలు మాట్లాడేవి కానీ మరి దానికి అర్థం చెప్తావా అంటాడు ఇంకొక ఆయన. ఎవరు గొప్ప? నేను గొప్ప, నీవు గొప్ప, నేను గొప్ప అని ఈ సమస్య ఈ కొరింథీ పత్రిక ఆరంభంలోనే మాయగారు గొప్ప అని ఉంది. నెమ్మదిగా 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం కనబడుతుంది? నాకున్న వరాలు గొప్ప. మొత్తానికి ఇంత ఆత్మవరములతో నింపబడినటువంటి కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటి? ఐక్యత లేదు. అన్నీ ఉన్నాయి కానీ ఏం లేవు అక్కడ, ఐక్యత లేదు. ఆత్మవరాలు ఉన్నాయా? ఉన్నాయి. సంఘ పరిచర్య చేస్తున్నారా? చేస్తున్నారు. ఆసక్తి పరులే, కానీ వారి లోపల ఏం లోపిస్తుంది? ఐక్యత లోపిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అపోస్తలుడైన పౌలు ఈ 12వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. చూద్దాం 12వ వచనం నుంచి. ఏలాగు శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఇందాక నేను ఫిజికల్ బాడీ గురించి మాట్లాడాను, ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఆత్మ సంబంధమైన శరీరమైనటువంటి క్రీస్తు శరీరము అని పోల్చబడినటువంటి సంఘము గురించి మాట్లాడుతున్నాను. సంఘములో ఉన్నటువంటి మనమందరం కూడా ఒక్కొక్క అవయవము. ఇంకా వాక్యం స్పష్టంగా అంటుంది వేరు అవయవములము. మనమందరం ఒకే అవయవం కాదు. ప్రతి అవయవానికి 3 ఉంటాయి ముచ్చటగా. మొట్టమొదటిది ఏంటి అనంటే అమరిక ఉంటుంది. ఈ చెయ్యి ఇక్కడే ఉండాలి. 40 ఏళ్ళ వరకు ఇక్కడ ఉన్నాను, ఇక కుదరదు, ఈ బర్త్డే నుంచి నువ్వు నన్ను తీసి కడుపు మీద పెట్టుకో లేదా నెత్తి మీద పెట్టుకో అంటే అది ఎలా ఉంటుంది? అంగవైకల్యం లాగా ఉంటుంది. మొట్టమొదట అవయవానికి ఏముంటుంది? అమరిక ఉంటుంది. రెండవది ఏముంటుంది అనంటే దాని పని దానికి ఉంటుంది. పద్దాక నేనే పని చేయాలా, నేను తింటాను అని చెయ్యి అన్నదనుకోండి, కుదరదు.
ప్రతి అవయవానికి నంబర్ 1 దాని అమరిక ఉంటుంది, రెండవది దాని పని ఉంటుంది, మూడవది ఆ పనిని నిర్వర్తించాల్సిన బాధ్యత ఉంటుంది. బాధ్యతకి పనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఉదాహరణకి వీపు మీద ఏమన్నా అయిందనుకోండి, చెయ్యి ఏమనాలి? నువ్వు నన్ను అడిగావా, నువ్వు గోక్కోలేవా అని ఎప్పుడన్నా మన చెయ్యి అన్నదా? అంటే వీపుకు దురద పెట్టగానే ఆటోమేటిక్గా చెయ్యి, దీన్ని ఏమంటారంటే బాధ్యత అంటారు. అంటే ఎవరైనా చెప్పి నేర్పించి రిమైండ్ చేసి బలవంతంగా బలాత్కారంగా చేపిస్తే దాన్ని పని అంటారు. అరే నేను కాకపోతే ఎవరు చేస్తారు అనే దాన్ని బాధ్యత అంటారు. అమరిక ఉంది, దాని ఫంక్షనింగ్ ఉంది, అండ్ ఇట్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఆకలిగానే ఆకలి ఎక్కడేస్తుంది? అమ్మా కడుపులో అంత మంట నొప్పి అని అంటాం. ఆకలి ఎక్కడేస్తుంది? కడుపులో వేస్తుంది. కడుపుకి ఆకలేస్తే ఎవరు తింటున్నారు? నోరు తింటుంది. నోరు తినాలంటే ఎవరు చూస్తున్నారు? కళ్ళు చూస్తున్నాయి. కళ్ళు చూస్తే మాత్రం సరిపోతుందా? ఎవరు కలుపుతున్నారు? చెయ్యి కలుపుతుంది. చెయ్యి కలుపుతుంది, కళ్ళు చూస్తున్నాయి, నోట్లో పెడుతున్నాం, నోరు తింటున్నాం. నోరు తిన్న వీళ్ళందరినీ వదిలేసి కడుపు హాయిగా ఆరాయించుకుంటుంది. నీ కోసం మేమింతమంది పనిచేస్తే మాకొక్క ముద్ద పెట్టకుండా, మాకొక్క మెతుకు పెట్టకుండా మొత్తం నువ్వే మింగి నువ్వే అరిగించుకొని నీలో నువ్వు అంతరింపజేసేసి మా చెయ్యి కడిగించేస్తావా అని ఏనాడన్నా చెయ్యి అంటదా? శరీరముతోటి, క్రీస్తు శరీరంతో సంఘాన్ని పోల్చి అంటున్నాడు, మనమందరము ఆ శరీరంలో వేరు అవయవములై ఉన్నను. ఎలా ఉన్నామంట? ఒక్క శరీరమై ఉన్నాం. ఏలయనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను. ఇక్కడ మనం వేరే మాట్లాడుకోవాలి. మన ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వర్ణమైనా, ఏ వర్గమైనా, ఏ లింగ భేదాలు లేకుండా, ఎత్తు పొడవు సన్నము లావు ఏమీ లేకుండా మనమందరము ఏంటంట, ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యిని కాను గనక శరీరంలోని దాన్ని కానని పాదము, శరీరంలోని దానిని కాదని, ఒక్క నిమిషం, శరీరంలో దాన్ని కాదని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్నుగాను గనక శరీరంలో దాని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడా? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడా? అయితే దేవుడు అవయవంలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. ఇదిగోండి, ఈ చిత్తమునే నేను ఇందాక బాధ్యత అన్నాను. శరీరంలో ప్రతి అవయవానికి ఏముంటుందంట? అమరిక ఉంటుంది, ఒక ప్లేస్ ఉంటుంది, ఒక ఫంక్షన్ ఉంటుంది, అండ్ గాడ్ గివెన్ పర్పస్ ఉంటుంది. ప్లేస్, ఫంక్షన్ అండ్ పర్పస్. ఈ మూడు ఉండేదాన్ని ఏమంటారు? అవయవము అంటారు. మనమందరము కూడా క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి వేరు అవయవములము. ఈ వేరు అవయవాలు ఏం చేయాలి? శరీరములో ఒక్కటిగా ఉండాలి, అంటే ఐక్యపరచబడి ఉండాలి. కనీసం నా శరీరం అంటే ఒక్క గోరు కూడా నా నుంచి విడిపోతే శరీరం అంతా మంటబడుతుంది. ఒక్క గోరు కూడా విడిపోవడానికి వీల్లేదు. అవయవాలన్నీ కూడా ఐక్యముగా ఉంటేనే సర్వ శరీరము చక్కగా ఎదుగుతూ క్షేమాభివృద్ధి పొందుతూ దాని పని అది చేయగలుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ సంఘములో ఐక్యత యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది. ఐక్యత యొక్క ప్రాముఖ్యత చూద్దాం. ఇంకా ముందుకు వెళదాం. అన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే గనక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదు అని చెప్పకూడదంట. ఇందాకేమన్నాడు? పాదము నేను చెయ్యి కాదు అనకూడదంట. అంటే నేను అది కాదు, నేను ఇది కాదు అనకూడదంట. ఇప్పుడు ఏమంటున్నాడు? నీవు నాకు అక్కర్లేదు అనకూడదంట వేరే వాళ్ళని. సంఘములో నేను లేకపోతే ఎలా అవుద్దో చూద్దాం అనేగలిగేవాడు ఎవడూ లేడు. నేనుంటే ఎంతండి, లేకపోతే ఎంతండి అనేటటువంటి వాడు లేడు. ఏమంటే అర్థమైందా? నా భాష అర్థమైందా? అంటే నేనే గనక లేకపోతే అనగలిగే అంతటి వీరుడు లేడు,
నేను ఉంటే ఎంతండి లేకపోతే ఎంతండి అన్నంత అల్పుడు లేడు. మన సాధారణంగా మాట్లాడతాం కదా, నువ్వెంతరా నీ బతికెంతరా, నా ఎడంకాలి కాటి చిటికెన వేలు గోరుతో సమానం అంటారు. అవునా? ఎడంకాలి కాలి చిటికెన వేలు గోరు అంత చులకన. సరే మంచిది, ఆ గోరుకి నేను ఒక సూది గుచ్చనా? ఆఫ్టర్ ఆల్ అన్నావు కదా నువ్వు, దాన్ని ఏమన్నావు? ఆఫ్టర్ ఆల్ నా ఎడంకాలి చిటికెన వేలి గోరుతో సమానం. ఆ గోరు పట్టకారుతో కటింగ్ ప్లేట్తో టప్పిమని లాగైనా ఆఫ్టర్ ఆల్ కదా. లాగేస్తే గోరేమని అంటదా? నీ నోరు అంటది, కెవ్వమంటది నీ నోరు. నీకేమొచ్చింది బాధ? నీకేమొచ్చింది బాధ అంటే, నేను నా శరీరంలో ఏ అవయవమును కూడా డినై చెయ్యను, అంటే నాకు అక్కర్లేదు అని నేను దేన్ని అనను. అది సంఘంలో ఉండాల్సినటువంటి ఐక్యత. కన్ను చెవిని నువ్వు నాకు అక్కర్లేదు అనకూడదట. ఏమంటారు? కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరం యొక్క అవయవములలో ఏవి బలహీనములుగా కనబడనో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యం కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరములో వివాదము లేక, ఏం మాట్లాడుతున్నారండి? శరీరంలో ఏముండకూడదండి? శరీరంలో ఏముండకూడదు అంటే పాదము నేను చెయ్యి కాదు అనకూడదు. ఒకవేళ అంటే వివాదమే. లేదా చెవి నువ్వు నా చెయ్యి నాకు అక్కర్లేదు అనకూడదు, అంటే అది వివాదమే. కాబట్టి ఏమంటున్నాడు? అవయవములు వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగన దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చున్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయి ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దీని మీద ఇంకా స్టడీ చేయండి. ఒక అవయవానికి మరొక అవయవానికి, ఆ అవయవములన్నీ కలిసికట్టుగా ఉంటే శరీరానికి ఉన్నటువంటి సత్సంబంధం ఏంటో ఈ లేఖనాలు చాలా స్పష్టంగా కనబడతాం. కొన్ని విషయాలు నేను త్వరగా చూపిస్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 4 నుండి 5 వచనాల్లో చూస్తే, మనము ఒకరికి ఒకరు చెందిన వారం. ఈ మాట నాతో పాటు ఒకసారి చెప్పండి. ఒకరికి ఒకరము అనండి. మరొకసారి అనాలి. సంఘము అంటే నేను కాదు, మేము కాదు, మీరు కాదు. ఏంటి? ఒకనికి ఒకరు. ఇంగ్లీష్లో ఈ మాట చాలా చక్కగా స్ట్రైట్గా ఉంటుంది. వన్ అనదర్. అందరూ ఒకసారి నాతో పాటు ఈ మాట చెప్తారా? వన్ అనదర్. ఏంటండి? ఒకటే మాట ఇంగ్లీష్లో ఉన్నది, కానీ తెలుగులో రకరకాలుగా వాడాలి. ఎట్లాగా? ఒకరికి ఒకరు, ఒకరి కొరకు ఒకరు, ఒకరి వలన ఒకరు. సంఘం అంటే ఏంటి అనంటే, మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకొనుడి, ఒకని పాపములు మరొకరితో ఒప్పుకొనుడి. రైట్? ఒకనికొకడు అనేది సంఘం. అందుకనే సంఘంలో అందరూ ఒకలాగుండరు. వేరు సామర్థ్యాలుంటాయి, వేరు అభిప్రాయాలుంటాయి, వేరు స్థితిగతులుంటాయి, వేరు అమరిక ఉంటుంది, వేరు పని ఉంటుంది, వేరు దేవుని చిత్తము ఒక్కొక్కరి మీద విభజించబడి ఉంటుంది. కానీ మనమందరం కలిసి పని చేయాలి. ఓ చిన్న మాట చెప్తాను నేను మీకు, చాలా సింపుల్గా. ఉదాహరణకి, అంటే మనకి చాలా పొటెన్షియల్స్, చాలా స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉంటాయి. అవన్నీ మనము వాటన్నిటిని సమప్ చేసి ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి టాగోర్ గారికి 2వ ఎక్కం రాదు. 2వ ఎక్కం అంటే అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? 2వ ఎక్కం అంటే ఏంటి చెప్పండి? 2వ ఎక్కం అంటే సెకండ్ లెసన్ కాదమ్మా, సెకండ్ టేబుల్. టాగోర్ గారికి 2వ ఎక్కం రాదు. నాకు 12 ఎక్కాలు వచ్చు. ఎన్నొచ్చండి? అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే, టాగోర్ని చూడగానే నాకు 12 అంటాను. ఆయన ఏం చేస్తారంటే, సర్లే అయ్యగారు నాకు 2 కదా అని కుంగిపోతాడు. ఇందుకొరకు కాదు, సంఘములో వేరు పొటెన్షియల్స్ ఉన్నాయి. నాకు 12వ ఎక్కం ఎందుకు వచ్చిందో తెలుసా? 2వ ఎక్కం వరకే వచ్చిన వాడికి కనీసం 10 ఎక్కాలన్నా నేర్పడం కోసం నా దగ్గర ఉన్నాయి. అంటే నా నుండి
నా నుండి 10 ఎక్కాలు రెండో ఎక్కం వచ్చినోడికి ఫ్లో అవ్వాలి. అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు? 10 ఎక్కాలు వచ్చినోడు అవుతాడు. ఈ 10 ఎక్కాలు వచ్చినోడు ఏం చేస్తాడు? ఒక ఎక్కం కూడా రానోడికి కనీసం 5 ఎక్కాలు నేర్పిస్తాడు. సంఘము ఒకరి వలన ఒకరు, ఒకరి విశ్వాసం వలన ఒకరు ఆదరణ పొందాలి. ఒకరినొకరు ఘనపరుచుకొనుడి, ఒకరికొకరు ప్రార్థన చేసుకొనుడి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? వాడు ఏం చెయ్యాలి? ఊళ్ళో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాలి, లేదా టీవీలో చూసినటువంటి ఒక స్వస్థత ఉన్నటువంటి వరం ఉన్నటువంటి అయ్యగారి దగ్గరికి పరిగెట్టాలి. లేదు లేదు లేదు, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? వాడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వీళ్ళు కదా మరి ఒకరికొకరు బ్రతుకుతున్నారు. మీలో బలహీనుడైన వాడు ఎవడైనా ఉంటే వానిని మీరేం చెయ్యాలి? లేవనెత్తాలి, బలపరచాలి. బలహీనుడిని బలవంతుడు లేవనెత్తాలి. అనారోగ్యంలో ఉన్నవాడిని, ఆరోగ్యంగా ఉన్నవాడు ప్రార్థన చెయ్యాలి. ఒకని పాపాలు ఒకడు ఒప్పుకోవాలి. సంఘము అనంటే ఒకనికి ఒకడు. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా, నా తల్లో దురదొస్తే నన్నేం చేయమంటావు? తల గోక్కోలేదేంటి అనడానికి వీలు లేదు. అసలు నా చెయ్యి ఆలోచించదు కూడా. అనాలోచితంగా టపిమని అక్కడికి వెళ్ళిపోయి గోకేస్తుంది. నిన్ను గోకమన్నానా అంటే, అరే మన ఇద్దరం ఒకటే కదబ్బా, ఒకటి ఎట్లా అయ్యాం? నువ్వు చెయ్యివి, నేను తలకాయని, నేను చెప్తే నువ్వు చెయ్యాలా? కరెక్టే, నువ్వు చెప్పే పనిలో ఉన్నావు, కానీ చెప్పలేని బలహీనతలో ఉన్నావు. కాబట్టి నేను వచ్చి గోకాను. కరెక్టే, మనం ఒకటే. ఎక్కడ ఒకటి? మనము ఫంక్షనింగ్ డిఫరెన్స్ ఉంది, పిలుపులో డిఫరెన్స్ ఉంది, అమరికలో డిఫరెన్స్ ఉంది, కానీ ఒక్క అవయవమై ఉన్నాం కాబట్టి ఐక్యంగా ఉండాల్సిందే. రోమాపత్రిక 12వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికి ఒకరము. ఏంటండి? చెప్పండి అందరూ ఒకసారి. ఏంటండి? మనం అసలు సంఘంలో ఎందుకున్నాము? మీ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి. ఒకరికి ఒకరు చెప్తారా? మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి. పక్కన ఉన్న వాళ్ళకి ఒకరికి ఒకరం అని ఎలా చెప్తారు? ఏమని చెప్పాలి? నీకు నేను, నాకు నువ్వు. ఇది సంఘం, ఇది ఐక్యత. సంఘంలో we belong to each other. I don't belong to myself. Number one, I belong to Christ. Because this is Christ's body, I belong to someone else. మరి నేను వేరొకరికి చెందిన వాడనైతే మరి నా పరిస్థితి ఏంటంటే వారు నాకు చెందినవారు. I deny to live for him, he will deny to live for me. That is church. నన్ను నేను తగ్గించుకొని, నన్ను నేను తృణీకరించుకొని, నన్ను నేను ఘనహీనునిగా ఎంచుకొని నాకంటే ఎదుటి వ్యక్తిని ఘనునిగా ఎంచుతాను. ఇది సంఘం. ఇది మొదట మీరు అంటానన్నమాట, మీరు కూర్చోండి అంటానన్నమాట, మీరు పదండి అంటానన్నమాట. ఇది సంఘం, ఇది సంఘం. we belong to each other. మనం ఒకరికొకరు చెందిన వారం. అదే రోమపత్రిక 12వ అధ్యాయంలో 16-18 వచనాలు చూడండి. 16-18 వచనాలు. కాబట్టి మనం ఏం చెయ్యాలి? మనం ఒకరికొకరు చెందిన వారం కాబట్టి మనం ఒకరితో ఒకరము ఐక్యత కలిగి ఉండాలి. ఎలాంటి ఐక్యత అది? చూద్దాం ఒకసారి. 16వ వచనం. ఏడ్చువారితో ఏడుడి. 15 నుంచి కూడా చదువుదాం. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడుబుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిసి. ఈ మాట తెలుగులో అండర్లైన్ చేసుకోండి. మనము ఇందాక ఏం నేర్చుకున్నాము? ఒకరికొకరు. ఏంటంటండి? ఒకరికొకరు, ఒకరికి ఒకరము మనము. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఒకరికి ఒకరము కాదు, అంతకు మించి ఉంది. ఇక్కడ ఏముంది? ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. ఒకరికొకరమే కాదు, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండు. ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉందండి. నేను క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాను, సంఘస్థుల గురించే మాట్లాడుతున్నాను. ఏ సంఘంలో ఉన్న వాళ్ళ గురించి ఆ సంఘంలో వాళ్ళతోటే మాట్లాడుతున్నాను. ఏడ్చువారితో ఏడవడం ఈజీ, సంతోషించేవాడితో సంతోషించడం అంత ఈజీ కాదు. ఆలోచించండి ఒకసారి.
ఆలోచించండి. ఏడ్చేవారితోటి సర్లే అక్క, సర్లే బ్రదర్, కష్టాలు మనకు కాకపోతే కుక్కలకు వస్తాయా అని చెప్పి ఒకరి మీద ఒకరు పడి ఏడుస్తాం. కానీ అదే బ్రదర్ కొడుక్కి ఉద్యోగం వచ్చి 4 రోజుల్లో అమెరికా వెళ్ళిపోయాడంట. బ్రదర్ దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ అంటామా? ఏం నక్కం దొక్కాడు, యోగుడిని పట్టుకున్నాడు అనగానే ఇంకొక ఆయన జాయిన్ అవుతాడు. ఇంకొక ఆయన జాయిన్ అయ్యి ఆయన ఏమంటాడు, అసలు పెట్టిన సర్టిఫికెట్లన్నీ ఫేక్ సర్టిఫికెట్లు అంట బ్రదర్, మీకు తెలియదు. అసలు ఆడికి ఎక్స్పీరియన్స్ ఎక్కడిది, మొత్తం అన్ని దొంగ సర్టిఫికెట్లు పెట్టిపోయాడు. అమెరికా పోవడానికి కూడా ఎంత లంచాలు ఇచ్చాడంట. అసలు సంతోషించే వారితోటి సంతోషించడం చాలా కష్టం. మనతోటే ఉంటారు. సడన్గా ఒక అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయిపోద్ది. అబ్బాయి ఎన్ఆర్ఐ అంట కదంటే, దానికి అంత సీన్ ఉందా? ఏమో ముందే వేషాలు వేసి ఉంటుందిలే, లవ్ అయి ఉంటుంది సిస్టర్. అసలు సంతోషించలేము. రాంబాబు గారు కారు కొన్నాడంటగా, వ్యాగనార్ తీసేశాడా? ఎట్లా కొన్నాడో. అసలు సంతోషించడం ఎంత కష్టం తెలుసా. పైగా మన తోటి వారు రోజు మన కళ్ళ ముందు చూసేవారికి ఏమన్నా అంతవరకు ఎందుకండి. ఈ సమ్మర్లో కూలర్ బదులు ఏసీ కొన్నాడు అనుకోండి మన తోటివాడు. మన ఇంట్లో రాత్రి ఏసీ లేకుండా పడుకున్నప్పుడల్లా ఆడు కొనేసాడంట. ఎక్కడ కొన్నాడో ఏమో, ఎలా కొన్నాడో. అసలు సంతోషించడం అనేది చాలా కష్టం. ఏడవమంటే ఈజీగా ఏడ్చేస్తాం. కానీ వాక్యం అంటుంది మనస్సు కలిసి ఉంటే ఐక్యత అంటే ఏంటో మాట్లాడుతున్నాడు ఇక్కడ సంఘంలో. ఒకరికి ఒకరమై ఉంటే అది ఐక్యత, ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఉంటే అది ఐక్యత. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండడం అంటే ఏంటి? ఏకభావము. చదవండి అమ్మా. ఏకభావము కలిగి ఉండాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇది? సంఘములో ఉన్నటువంటి తోటి విశ్వాసులు, అనగా క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి సాటి అవయవాల గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత అంటే ఏంటి? ఒకరికి ఒకరమై ఉండడము. ఐక్యత అంటే ఏంటి? ఒకరితోటొకరు మనసు కలిసి ఉండడము. ఐక్యత అంటే ఏంటి? మనము ఒకరితో ఒకరము ఏకభావము కలిగి ఉండడము. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనంలోనికి రండి ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 8వ వచనం. ఎలా ఉంటామండి అలాగా? మా స్థాయి వేరు, మా పద్ధతులు వేరు, మా విధానాలు వేరు. అవునా? చూద్దాం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఏం చెప్పబడిందో. 8వ వచనం. మీరైతే బోధకులని పిలువబడు. మీరైతే అంటే స్టేజ్లు ఉంటాయి కదా, లెవెల్స్ ఉంటాయి కదా. మేం పలానా, మేమిది, నేను అధికారిని, లేకపోతే నేను ఇది, నేను స్టేజ్ మీద ఉన్నాను, నేను మినిస్ట్రీలో ఉన్నాను, ఇలాంటివి ఉంటాయి కదా. మీలో బోధకులై పిలువబడవద్దు. ఒక్కడేమి సహోదరులు. మీరందరూ ఏంటంటండి? సహోదరులు. చదవండి బ్రదర్ ఇంకా ముందుకి. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి, పరలోకమందున్నాడు. ఇప్పుడు మనము సంఘములో లెవెల్స్ వద్దు. ఈరోజు నేను ప్రీచింగ్ చేస్తుంటే నేను మీకంటే గొప్పవాడిని ఏం కాదు. సంఘములో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బిలీవర్గా ఈ పూట దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఇది, అంతే. నువ్వు చేపలేసావా, ఈరోజు దేవుడు నీకు అది ఇచ్చిన బాధ్యత అది. చేపలేస్తే నువ్వు తక్కువ కాదు, స్టేజ్ మీద నిలబడితే నేను ఎక్కువ కాదు. ఏమంటున్నాడు? మన మధ్యలో ఒకటే రిలేషన్షిప్ ఉంది. అట్లెట్లా మనసు కలిగి ఉంటామండి? అట్లా ఒకరికొకరం ఎలా చెంది ఉంటామండి? ఏకభావం ఎలా కలిగి ఉంటామండి అని అంటే ఏమండి, సింపుల్ డిజిగ్నేషన్ అండి. మనందరికి ఒకటే పదవి. గురువులు, తండ్రులు ఇవన్నీ పక్కన పెట్టండి. మనమందరం ఒకరికొకరు ఏమవుతామంట? చెప్పాలి. మనమందరం ఒకరికొకరు ఏమవుతాం? అందుకని చర్చిలో ప్రైజ్ లార్డ్ బ్రదర్స్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని ఎందుకంటాం అనుకుంటున్నారు? మనమందరము ఈక్వల్, ఒకటే లెవెల్కి మనము చెందినటువంటి వారం. మనమందరము సహోదరులము, సహోదరులమై ఉన్నాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26, 27 26 నుంచి 28 వచనాలు.
గలతీ పత్రిక 3వ అధ్యాయం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు. ఐక్యతగా ఎలా ఉండగలుగుతామండి? మాకు డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి కాదండి. వాక్యం అంటుంది మీరు ఒకరికొకరు చెందినవారు. మీరందరికీ ఉన్న సింగిల్ రిలేషన్షిప్ ఏంటో తెలుసా? మీరందరూ సహోదర సహోదరులు, అంతే. మీరు సింపుల్గా దేవుని కుమారులు, ఏ భేదం కూడా లేదు. క్రీస్తు యేసునందు మీరందరూ ఏకమై ఉన్నారు, ఏకమై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఐక్యత కలిగి ఉండడానికి బేసిక్ అండ్ ఫౌండేషనల్ అండ్ మేజర్ ఎలిమెంట్ ఏంటో తెలుసా? ప్రేమ. ఐక్యత ఎందుకు ఉండదు అని అంటే ప్రేమ. ప్రేమ అనేటటువంటి దానికి డిస్క్రిప్టివ్ డెఫినేషన్ 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మనకు కనబడుతుంది కదా. అక్కడ మీరు ప్రేమను గురించి ఒక మాట చూడండి. లవ్ సీక్స్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. ప్రేమ ఇతరుల క్షేమమును కోరును. ఒకసారి మీరందరూ మీ చెయ్యిలా పట్టుకోండి, ఒక చిన్న యాక్షన్ చేద్దాం. ఓకే, ప్రేమించుట అనండి. అంటే దీంట్లో ఏముంది చెప్పండి? ఏముంది? అంటే లోపలికి వస్తుందా, బయటికి పోతుందా? విచ్ డైరెక్షన్ ఇది? ప్రేమించడం. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా కోసం చచ్చిపోవాలి, లేకపోతే నేను యాసిడ్ పోస్తా. అరే, ప్రేమించడం అంటే ఏంటి? నీ నుండి బయటికి వెళ్ళాలి. నువ్వు ఎదుటివాని క్షేమం కోరాలి. ఎదుటివాని మీద అమర్యాదగా ప్రవర్తించకూడదు. ఎదుటివాని మీద అపకారము మనస్సులో ఉంచుకొనకూడదు. ఎదుటివాన్ని చూసి మత్సరపడకూడదు. ఎదుటివాని ఎదుట డంబముగా ప్రవర్తించకూడదు. ఎదుటివాని గురించి దీర్ఘశాంతముతో ఉండాలి. ఇవన్నీ ఏమి లక్షణాలు? ప్రేమ లక్షణాలు. ఆత్మఫలమేమనగా ప్రేమ, అంతే. ఆ ప్రేమను ఒలిస్తే ఒక తొన సంతోషం, ఒక తొన సమాధానం, ఒక తొన దీర్ఘశాంతం, ఒక తొన దయాళుత్వం, ఒక తొన మంచితనం, ఒక తొన ఆశానిగ్రహం, ఒక తొన విశ్వాసం. అసలు ఎదుటి మనిషి మీద ఈ లక్షణాలన్నీ నీ లోపల లేవు అనంటే నీకేం లేదు? ఆత్మఫలము అనబడేటటువంటి ప్రేమ లేదు. ఆత్మ వరాలున్నాయి, నువ్వు ఉప్పొంగుతున్నావు, నీవు వాడికంటే నేను గొప్ప అని. కానీ ఆత్మ ఫలము అనేటటువంటి ప్రేమ కనుక నీ లోపల ఉంటే ఎదుటి వాని కొరకు నువ్వు జీవిస్తావు, ఒకని కొరకు ఒకరితో జీవిస్తావు, ఎదుటి వానితో మనస్సు కలిగి ఉంటావు, ఎదుటి వారితో ఏకభావం కలిగి ఉంటావు. అప్పుడు ఏమవుతుందంటే వారు, మీరు, మనము కలిసి ఐక్యతగా ఉండగలుగుతాం. ఆ ఐక్యతలో ఏమొస్తుంది అనంటే దేవుని యొక్క శక్తి ప్రభావము విడుదలవుతుంది. ఎప్పుడైతే విడుదలవుతుందో, ఇప్పుడు నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తావు, నేను ఈయనకి హెల్ప్ చేస్తాను, ఆయన ఈయనకి హెల్ప్ చేస్తాడు. మనమందరం ఏమవుతాం? కలిసి కట్టుగా ఎదుగుతాం. ఐక్యత లేని చోట విభజనలు జరిగి ఎలాగైతే బలహీనపడి పతనమైపోతారో, అలాగే ఐక్యత ఉన్న చోట దినదినాభివృద్ధి చెందుతూ, క్షేమముగా ఉండి అభివృద్ధి చెందుతూ గొప్ప ఇంటి వలె కట్టబడతాం. హల్లెలూయా. ఒక్క వచనాన్ని చూపించి నేను ముగిస్తాను. కీర్తన 133 కీర్తన 1వ వచనం. అందరికీ తెలిసినటువంటి మాటే అది, అందరికీ తెలిసినటువంటి మాట. నోటికి చెప్తారు ఎవరైనా? నోటికి కూడా చెప్పేస్తారు దీన్ని. ఎవరండి? అందరు చెప్పాలి. బైబిల్లో ఇలాంటి మాటలు చదివి సహోదరులు అని లేదు కదా బ్రదర్. సహోదరులు ఉంటే సరిపోద్ది కాదు. మానవుడు అంటే ఏంటండి? మానవి ఉంటుందా ఎక్కడన్నా? మానవులారా అంటే అర్థం ఏంటి? మగవాళ్ళేనా? నరులారా అంటే ఏంటి? నారి కాదేనా?
నరులారా తిరిగి రండి అంటే దేవుడు అందరు మగవాళ్ళని పిలుచుకెళ్ళిపోతాడు. ఆడవాళ్ళని ఎవరు పిలుస్తారు? ఇప్పుడు నరులారా తిరిగి రండి అంటే వెళ్ళిపోతారంట. ఎవరు వెళ్తారు అప్పుడు? మగవాళ్ళని దేవుడు పిలుస్తాడు, మగవాళ్ళు వెళ్ళిపోతారు. ఆడవాళ్ళని మరి దేవుడు పిలవడా? ఎవరు పిలుస్తారు ఆడవాళ్ళని? వాళ్ళని ఎవరు పిలవరు. అందుకనే దెయ్యాలన్నీ ఆడ దెయ్యాలు ఉంటాయి, మగ దెయ్యాలు కనబడవు చూడు మీరు. అంటే ఈ నరులనేమో దేవుడు పిలుచుకెళ్ళిపోతున్నాడు. నరులారా తిరిగి రండి అని అంటే మనం వెళ్ళిపోతున్నాం దేవుడి దగ్గరికి. ఆడవాళ్ళని పిలిచే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు చచ్చిపోయి ఇక్కడే తిరుగుతున్నారు ఇక్కడ. అందుకనే దెయ్యాలు చూడండి తెల్ల చీర కట్టుకుంటాయి, దెయ్యాలు చూడండి గజ్జలు వేసుకుంటాయి, దెయ్యాలు చూడండి పువ్వులు పెట్టుకుంటాయి, దెయ్యాలు చూడండి జుట్టెర పోసుకుంటాయి, మగ దెయ్యాలు కనబడవు. ఊరికే తమాషాగా చెప్పాను. నరులారా అంటే అందరూ హ్యూమన్ ఈ నేల మంటితో నిర్మించబడినటువంటి దేవుని స్వరూపంలో పోలికలో ఉన్న ప్రతివాడు. కాబట్టి ఇక్కడ సహోదరులు అనంటే సహోదరులు కాదని చెప్పి మీరు జుట్లు పట్టుకొని జగడాలు వేసుకోకండి. మీరు బాగానే ఉంటారులేండి, జనరల్గా చెప్తున్నా నేను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మేలు. ఐక్యతలో ఏముంటుందంటే అభిప్రాయంలో ఏకభావం కాదు. నేను ముందే చెప్పాను కదా, ఐక్యత కలిగి నివసించాలంట. అంటే దే మస్ట్ డ్వెల్ ఇన్ యూనిటీ. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎప్పుడైతే వీళ్ళు ఐక్యతగా ఉంటారో ఏమవుతుందంటే ఆ ఐక్యతను దేవుడు చూస్తాడు. ఇందాక ఆదికాండం 11వ అధ్యాయంలో ఐక్యతను దేవుడు చూశాడు కదా. చూసి ఏం చేశాడు? అమ్మ వీళ్ళు ఐక్యంగా ఉంటే వీళ్ళు తలపెట్టిన పని ఆపడం ఎవడి తరం కాదు. కానీ సహోదరులు కనుక ఐక్యత కలిగి ఉంటే అది కూడా దేవుడు చూస్తాడంట. చూసి ఏం చేస్తాడు? ఆయన ఆ సహోదరుల తల మీద అభిషేక తైలాన్ని పోస్తాడు. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ దేవుని అభిషేకం పనిచేస్తుంది. మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో ఐక్యత ఉంటే దేవుని అభిషేకం పనిచేస్తుంది. భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేకపోతే అభిషేకం పనిచేయదు. ఇంకా ముందుకెళ్తే అంటాడు, ఆశీర్వాదాన్ని శాశ్వత జీవాన్ని పిలిచి మీరెళ్ళి అక్కడ ఉండండి అంటాడంట. ఎక్కడైతే ఐక్యత ఉందో అక్కడ శాశ్వత జీవం ఇట్రా అంటాడంట, ఆశీర్వాదం ఇట్రా అంటాడంట. మీరు వెళ్ళి ఇక్కడేం పనే మీకు, ఇక్కడేం చేస్తున్నారు మీరు, అక్కడ ఉండండి. మీరు అక్కడికి వెళ్ళి నివసించాలా? ఎక్కడ? ఐక్యత ఉన్న చోట. ఒకవేళ ఈ ఆశీర్వాదం కానీ శాశ్వత జీవం కానీ ఏమండి మేము అక్కడ ఎలా ఉండగలుగుతామండి అంటే నా అభిషేకము అక్కడుంది కాబట్టి మీరు అక్కడ ఉండాలి. మీరు దిస్ ఈజ్ అ పవర్ ఆఫ్ యూనిటీ. ఆది సంఘంలో జరిగినటువంటి ఒక సంఘటన జ్ఞాపకం చేసుకుందామా ముగించుకునే ముందు? అపొస్తల కార్యములు 4వ అధ్యాయం. దానికంటే ముందు వారందరూ ఏకీభవించి ఒక్క చోట కూడి ఉంటే ఏం జరిగింది చెప్తారా ఎవరన్నా? వారు కూడి ఉన్న చోట ఏమైంది చెప్పండి. అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో ఏం జరిగింది? వారందరూ ఒక్క చోట కూడి ఉండగా, చెప్పాలి, మాట్లాడాలి. ఏమైంది చెప్పండి, ఏమైంది? పోన్లేండి నేనే చదువుతాను. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక్క చోట కూడి ఉండిరి. చెప్పండి ఒకసారి ఈ మాట, కూడి ఉండిరి. చెప్తారా గట్టిగా? కూడి ఉండిరి అంటే ఏంటి? వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నారు. నేను దేనికి కనెక్ట్ చేస్తున్నానంటే సహోదరులు ఐక్యతగా ఉంటే దేవుడు చూసి దిగొస్తాడట, తన అభిషేకాన్ని పంపిస్తాడంట, ఆశీర్వాదము శాశ్వత జీవాన్ని ఆజ్ఞాపించి మీరు వెళ్ళి అక్కడ ఉండండి అంటాడంట. కొన్ని నిదర్శనాలు చూపిస్తున్నాను. వారందరూ ఒక్క చోట కూడి ఉండిరి. అప్పుడు ఆ మాట తెలుగు బైబిల్లో మీ తెలుగు బైబిల్లో ఉందా? చూడండి ఒకసారి. అపొస్తల కార్యం 2వ అధ్యాయం 2వ వచనం ఉందండి. అప్పుడు అని, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశము నుండి. హల్లెలూయా. భూమి మీద ఐక్యత ఆకాశాన్ని అట్రాక్ట్ చేస్తుంది. హల్లెలూయా. ప్రకృతి సంబంధంగా కూడా ఇది సాధ్యం. ఇది చెట్లన్నీ ఒక దగ్గర ఉండి అలా గాలి వీచితే ఏమవుతాయి? మేఘాలు దిగిపోతాయి. అక్కడ చెట్లే లేవనుకో, గాలి లేదనుకోండి, మేఘాలు దిగవు. వారందరూ ఒక్క చోట కూడి ఉంటే ఏమైందంటే ఆకాశము నుండి పరిశుద్ధాత్మ యొక్క
ప్రభావం దిగొచ్చింది. 4వ అధ్యాయంలోనికి వద్దాం. అది మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇంకా నేను దాన్ని వదిలేస్తున్నాను. 4వ అధ్యాయం 31, 32 వచనాలు. ఇప్పుడు సంఘం గురించి మాట్లాడుతున్నాను. అది అపొస్తలులు కదా, ఇప్పుడు సంఘం గురించి మాట్లాడుతున్నాను. వారు ఎవరు? శిష్యులు, సంఘము, విశ్వాసులు. ఇక్కడ ఏం చేస్తున్నారు? వారు ప్రార్థన చేయగానే కంపించలేదు. ఏం కంపించింది? వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు. ఏంటంటండి? కూడి ఉండడము, కలిసి రావడం అంటే ఏంటి? అక్కడ ఐక్యత. అంటే వారు ఏకీభవించి ప్రార్థన చేస్తే అక్కడ ఏమైంది? వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. చూసారా ఎవరు వచ్చేసారో చూసారా? ఎప్పుడైతే కూడి ఉన్నారో, ఎప్పుడైతే ఐక్యతగా ఉన్నారో, భూమి మీద సంఘము ఐక్యతగా ఉంటే పరలోకము రెస్పాండ్ అయిపోతుంది. భూమి మీద ఏకీభవిస్తే ఆకాశము నుండి గొప్ప ధ్వని వంటిది వచ్చి పరిశుద్ధాత్మ ఎంటర్ అయిపోతున్నాడు. భూమి మీద సహోదరులు ఐక్యంగా ఉంటే అభిషేక తైలము తల మీదకి దిగిపోతుంది. ద యూనిటీ ఆన్ ఎర్త్ ఇన్ ద చర్చ్ విల్ అట్రాక్ట్ ద పవర్ అండ్ అనాయింటింగ్ అండ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ హెవెన్. హల్లెలూయా. అది మీ కుటుంబంలో అయినా మన సంఘంలో అయినా ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క సామర్థ్యము, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క శాశ్వత జీవము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అక్కడ ప్రభావాన్ని చూపిస్తాడు. ఆమెన్. ఎంత మేలు, ఎంత మనోహరం. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటి అని అంటే, ఎంత మేలో చెప్పలేకపోతున్నాడు ఆయన. ఎంత మేలు అంటే ఎంత అంటే ఏమో, అది చెప్పనలవి కాదు. ఎంత మనోహరం ఏమోనండి, అసలు అది అర్థం కాదు. ఉదాహరణకి చెప్తాను ఏంటంటే, అలా గనక ఉంటే అభిషేక తైలము పోయబడి గడ్డముల మీదుగా కారి అంగీల అంచు వరకు దిగజారినటువంటి అభిషేక తైలం వలె ఉంటుంది. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుంది. అంత మేలు, అంత మనోహరం. సంఘములో ఐక్యత ఉంటే అంత మేలు, అంత మనోహరంగా ఉంటుంది. అట్టి ఐక్యత మన సంఘంలో ఉండునుగాక. తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు. ఈ ఉదయకాల సమయంలో నాయనా, సంఘముగా మేమంతా ఐక్యత కలిగి ఉండడానికి మీ వాక్యంలో నుండి కొన్ని విషయాలు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రభు. ఈ స్థలాన్ని, ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. విత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో లోతుగా నాటబడను గాక, నూరంతల ఫలమును తీసుకొని వచ్చును గాక అని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడినట్లయితే